వైసీపీలో కొందరు నేతలు హద్దులు మీరుతున్నారా? ఈ నల్లపరెడ్డి వర్సెస్ ప్రశాంత్ రెడ్డి దగ్గర జరుగుతున్న అంశం. అది చిలికి చిలికి గాలివానలాగా మారుతుంది. ఇంకా ఉద్రిక్తతలు దారితీసే పరిస్థితి. ఇప్పుడు చిలికి అది మాట్లాడినటువంటి తీరు చంపేస్తారు 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 ఎవరిని చంపేస్తారు? నిద్రలో చంపేస్తారు, అక్కడ చంపేస్తారు, ఇక్కడ చంపేస్తారు. వేమిరెడ్డి పిచ్చోడు, కొంచెం మంచోడు అనుకుంటున్నారు కానీ పిచ్చోడు. ఆయన కోరుకుంటే ముక్కు పచ్చలారని అమ్మాయిని కూడా ఇస్తారంట. అంటే శాసనసభ్యులుగా లేకపోతే మంత్రుల పిల్లలుగా ఉన్న వాళ్ళు తమ మాట్లాడే మాటలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయని చూడక్కర్లేదా? ఎవరైనా ఇస్తారా? అంటే ముక్కు పచ్చలారని పిల్లల్ని ఇవ్వటం ఏంటి? ఈ నెల పిచ్చోడై చేసుకోవటం ఏంటి? ప్రాణం పోతుంది, చాలా జాగ్రత్తగా ఉండని చెప్పడం ఏంటి? నిజంగా ఆయన దగ్గర అంత సమాచారం ఉంటే వెళ్ళి పోలీసులకే ఇవ్వచ్చు కదా. ఇచ్చి ఈయన భద్రత కోసం, నేను మీ రక్షణ కోసం ఉన్నా. ఇది ఒక విధంగా అసభ్యమైన మాటలు ఒకటైతే, అఘాయిత్యం మాటలు రెండోది. అఘాయిత్యం మాటలు ఇవి. బయట విందాం సార్, బయట ప్లే చేయండి. రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నాం, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేకుండా కూడా పిహెచ్డి. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు. ఎస్, అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది? కష్టం, అవసరమైతే కష్టం. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. మాకు ఉదయం వేస్తే అప్పు దొరకదు, దాన్ని కంటారు పట్టుకుంటాం. దాంట్లో తప్పేముంది? మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా. పులో నోట్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్. ఆగ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని, ముక్కు పచ్చలారని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేస్తుండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఏంటి సార్ అది? ఆ బోరు బావి అది ఎంత అసభ్యంగా ఆ మాట్లాడే మాటలు చాలామంది తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది సో విధానపరంగా ఏదన్నా అనుకోవచ్చు. వికృతమైనటువంటి విషయాలు ఇవి, చాలా అసభ్యమైనవి. అసలు మహిళల పట్ల కనీసమైన ఇది లేకపోవటం, ఆయన బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ ఆమె కూడా నిన్న ఎక్కడో చెప్తున్నారు. ఇవి పదే పదే మాట్లాడడం కూడా ఇబ్బందిగా ఉంది. నిజంగా ఇబ్బందికరమైన విషయాలు. ఎందుకు అంత అసహ్యంగా మాట్లాడాల్సిన? అవినీతి చేశావు అని నేను అన్నాను. నీవు కూడా నా మీద అలాంటి ఆరోపణలు ఉంటే చేయొచ్చు. అవి చేస్తే ప్రజలు చూసుకుంటారు. అంతేకాని ఇంత అసహ్యకరంగాను చాలా అసభ్యంగా మాట్లాడటం అన్నది నిజానికి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళ నాన్న, ఆయన రాజకీయంగా చాలా తమాషగా మాట్లాడేవాడు. ఎన్టీ రామారావు మీద ఆయన కొంచెం అభిమాన్యం అంటుండే, అసమ్మతిగా ఉండటము. నేను అప్పుడు సాయం సంధ్యా వేళలో శ్రీనివాస పురాణం, విశాలాంధ్ర జనావళికి ఖరీదైన వినోదం అని రాసి అన్ని ఊళ్ళలో సభలు పెట్టేవాడు. ఆయన ఇలా ఎప్పుడు ఈ విధమైన మాటలు మాట్లాడినటువంటి నెంబర్ 2గా కూడా పరిస్థితి లేదు. చాలాసార్లు నిలబడ్డాడు. సోమిరెడ్డి ఈయన ఎక్కువ వాదించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళ పార్టీలో ఉన్నాడు కదా మొన్నటి వరకు, గత ఎన్నికలకు ముందు కదా. ఇద్దరికి టికెట్ ఇవ్వమని చెప్పిన తర్వాత వాళ్ళు మారారు. మారక ముందు కూడా 10 రోజుల కిందట కూడా ఈయన ఏదో పూజ చేయించారు, అది ఇది అంటున్నారు. సో ఇప్పుడు ఆమె ఎక్కువ ఏమి రాజకీయాలు తెలియని మనిషి కాదు, లేకపోతే ఆమె నిలదొక్కుంటారు, ఆమె వెళ్తారు, అది వేరే విషయం. కానీ ఈయన ఈ విధంగా మాట్లాడడం చాలా అసభ్యతకు పరాకాష్ట. ఇది మహిళలను ఏమాత్రం గౌరవించలేని పరిస్థితి. ఇంకొకటేమో వంశీ ఇదివరకు మాట్లాడిన వాటి నుంచే ఇంతవరకు బయటపడలేదు. కొత్తగా ఈయన అంతకంటే వంశీ కంటే 100 రెట్లు ఎక్కువ బూతులు, 100 రెట్లు ఎక్కువ అసభ్యంగా ఈయన మాట్లాడుతుంది. అసలు నేను అదే మీతో అంటున్నాను కదంటే, బాల్య వివాహాలు చేయిస్తాడు ఆయన. వేమిరెడ్డి అడిగితే వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? చంపేస్తారు, బ్లాక్మెయిల్ చేశారు, ఇవన్నిటి మీద కేసు పెట్టారు కూడా. ఐ థింక్ ఈరోజు కేసు కూడా నమోదు చేశారు ఆయన మీద పోలీస్ స్టేషన్లో. అది తప్పకుండా లీగల్గా ఎలా ఎదుర్కొంటాడో మనకు తెలియదు. కానీ రాజకీయంగా ఆయన చేసింది, ఆయన మాట్లాడింది, సామాజికంగా మహిళల పట్ల చేసింది చాలా ఘోరాతి ఘోరం, చాలా అసభ్యం. దీన్ని ఏమాత్రం కూడా ఇది సహించరాని విషయం. దీని మీద కూడా మళ్ళీ అయితే ఇంటి మీద దాడి చేశారు. వాళ్ళేమే మాకు తెలియదు కానీ మా అభిమానులు ఎవరైనా చేశారో మేము ఆపలేకపోయాం అన్నారు. దాడులను ఎవరైనా కానీ ఖండిస్తారు. కానీ అదే సమయంలో దాడుల గురించే మాట్లాడుతూ ఈయన మాట్లాడిందని ఏమీ చేయలేకపోవడం. ఆయన అన్నారు, ఆయన ఏమన్నారు.
దీన్ని చూడాల్సిన అవసరం ఉంది కదా. అంటే మహిళలు అయితే మనం ఏది పడితే అది మాట్లాడేయచ్చు, నోటికి వచ్చినట్టు కూడా నీచేతి నీచంగా తిట్టొచ్చు, లేకపోతే తిట్టడం కూడా కాదు కదా ఇది. కాబట్టి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాలి, దీనికి బాధ్యత వహించాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఇటువంటి వాడిని ఖచ్చితంగా ఖండించకపోతే ఇంక ఇలాగే ఒకరిని మించి ఒకరు తిట్టుకుంటూ పోతుంటే ఇంకా రాజకీయాలు ఏం మిగులుతాయి చివరకు. మహిళలను బూతులు తిట్టడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు ఎందుకండి దానికి? ఎవరైనా బూతులు తిడతారు. వాళ్ళకి మహిళలు కూడా చెప్పాల్సింది చెప్తారు. మీరు కనుక గమనిస్తే ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది అది మనం చూసాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద కూడా ఇలాగే మాట్లాడారు కదా. ఏం సాధించారు వీటన్నిటి వల్ల? ఇప్పుడు ఈరోజు భువనేశ్వరి గారు కూడా మళ్ళీ ఆమె కూడా ఒక ప్రకటన చేశారు. మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి చాలా కుసంస్కారం ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుస్తుందని, మహిళలను అవమానించడం వీళ్ళకు ఒక పరిపాటిగా మారిందని పురంధేశ్వరి ఆమె ఒక ప్రకటన చేశారు. చాలామంది మహిళా నాయకులు పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నారండి ఈ విషయాన్ని మనకు. అందులో నెల్లూరు నేను నిన్న కూడా చెప్పినట్టుగా కొంత సాంస్కృతికంగా సాహిత్యము అభివృద్ధి చెందినటువంటి నాగరికమైన వ్యవహారం అక్కడ, ఆ వారసత్వం ఉంది. కాబట్టి ఇంత ఘోరంగా ఎందుకు మాట్లాడారు? ఇంకా ఇప్పటికి దిద్దుకోకపోగా అదే కొనసాగించటము చాలా దారుణం. పార్టీ నుంచి సస్పెండ్ అనే డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు ఇతర పార్టీ వాళ్ళు. జగన్ గారు ఆ విధంగా ఏమైనా ఆలోచించే అవకాశం ఉంటుందంటారా? ఆయన అలా ఏం చేస్తున్నట్టు కనిపించట్లేదు కదా. తప్పకుండా ఆయన చేస్తున్న పొరపాటు అది. ఇలాంటి వాటి పొరపాటు అంటే అసలు ఆయన చెప్పినందుకే చేశారు అనేది వీళ్ళ ఒక వాదన. కానీ చెప్పారా చెప్పలేదా విషయం ఎలా ఉన్నా వీటిని తప్పుగా పరిగణించి వాళ్ళ మీద చర్య తీసుకోకపోవడం, ఇంకొకరు ఎవరైనా కానీ ఇలాంటివి చేస్తే సహించమని చెప్పడం మటుకు అది ఏమాత్రం పొరపాటు, అదేమాత్రం సమంజసం కాదు. అది తప్పకుండా పార్టీ మీద కూడా కళంకం. అప్పుడు ఒక వ్యక్తి అన్నాడు పోయి ఆ వ్యక్తిని కాపాడుతుంది పార్టీ అనేది పార్టీ మీద కూడా వస్తుంది కదా అది. మరి ఎవరు ఈ వ్యూహాలు చెప్తున్నారో, ఎవరి బూతులు అస్త్రాలుగా మలుస్తున్నారో మనకు తెలియదు. కానీ ఇది చాలా ఘోరమైన విషయం. ఒక్కరైనా తప్పు అలా అనుండకూడదు అని ఎవరు అనకపోతే ఆ పార్టీ నుంచి మిగిలిన అందరూ కూడా ఒకవైపు మారిపోయారు హఠాత్తుగా. కాబట్టి ఈ ఘోరం నేను చూసే ఆ సిపిఐ వాళ్ళు ఖండించారు, సిపిఎం వాళ్ళు రమేష్ అని నెల్లూరు జిల్లా నాయకుడు, లేకపోతే నారాయణ ఖండించారు, ఇతర పార్టీలు బీజేపీ వాళ్ళు అందరూ ఖండించడం కాదు కదా, అసలు కొన్ని భరించలేని జీర్ణించుకోలేని వ్యవహారాలు కదా. ఇది అనగానే అప్పుడు వాళ్ళు అనలేదా వీళ్ళు అనలేదా, ఎవరేమన్నా ఈ విషయంలో పిహెచ్డి మటుకు గతంలో వల్లభనేని వంశీ, ఇప్పుడు ఆయన తర్వాత ఈయన పిహెచ్డి చేశారు అనేది అయితే తెలుస్తుంది. ఈ బూతుల పిహెచ్డీలు అయితే ఆపాల్సిన అవసరం ఉంది, మిగిలినవి ప్రజలు చూసుకుంటారు రాజకీయంగా. సార్